శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 11 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 8:15 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే ఆశ్లేష నక్షత్రం ఉంది. మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి చేయకపోవటం మంచిది. బాగా ఎమర్జెన్సీ ఉండి చేసుకుంటే డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే కొంచెం ఎదురు దెబ్బ తగులుతుంది. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనంలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులు చేసుకోవచ్చు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కొన్ని పనులు మాయోపాయంతో చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆశ్లేష మంచిది. ఆన్లైన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్, బెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందడానికి కూడా ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి పనులు 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. చెవిపోటు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చెవికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయత్న కార్య విఘ్నములు కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా సరే విఘ్నాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి. విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయాలు వరిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బిజినెస్లో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల ద్వారా సక్సెస్ సాధించే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా శత్రుత్వములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు అకారణంగా శత్రుత్వాలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చంచలమైన బుద్ధి ఉంటుంది. మనస్సు కొంచెం ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే దేహ జాడ్యం ఉంటుంది. అంటే శరీరానికి కొద్దిగా బద్ధకం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోవిచారం ఉంటుంది. కాబట్టి మనోవిచారం నుంచి బయటపడాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారుల మన్నన పొందగలుగుతారు. అలాగే సర్వత్రా సౌఖ్యములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. రుణమాఫీలు కూడా చేసుకుంటారు. ఏవైనా అప్పులుంటే ఏదో ఒక రకంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా చాలా బాగుంది. అంటే వాళ్ళ పిల్లలు, కన్యారాశి వాళ్ళ పిల్లలు ఈరోజు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే స్థిరత్వం పొందగలుగుతారు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందటానికి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతాయి. వాహనాల మీద వెళ్ళేవాళ్ళు, బండిలో కానీ కారులో కానీ జర్నీ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు. త్రుటిలో అవ్వాల్సినటువంటి ప్రమాదం నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని గట్టిగా ప్రయత్నిస్తే దాన్ని కొనుక్కునే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే ధనధాన్య వృద్ధి యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రూపాలలో ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాళ్ళ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటన్నిటినీ మకర రాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. అంతిమంగా విజయాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా కలహములు కనిపిస్తున్నాయి. అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా కొద్దిపాటి విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. విఘ్న నాయకుడైనటువంటి గణపతిని స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా ఆ విఘ్నాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. విద్యారంగమైన, ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళకి ఈరోజు విశేషంగా యోగించాలంటే ప్రధానంగా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నరసింహ ద్వాదశి. ఈ సందర్భంగా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో నారసింహాయ ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి కుజహోర చాలా మంచిది. అలాగే ఫైర్ రిలేటెడ్ వర్క్స్, అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా కుజహోర చాలా మంచిది. అంతేకాకుండా గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర మంచిది. ఎలక్ట్రికల్ పనులు చేయడానికి కూడా కుజహోర అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.